నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయం 15వ వచనంలో చదవండి. ఈ ప్రాకారముగా ఏలూలు మాసము 25వ దినమందు అనగా 52 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయను. 52 దినములకు ప్రాకారములు కట్టుట సమాప్తమాయను. రీబిల్డ్ అనేటువంటి వాక్య పరిచర్యలో మరలా కట్టబడడం గురించి దేవునికి వాక్యముగా గత కొద్ది వారాలుగా మనం ధ్యానిస్తున్నాం. ఇక్కడ కట్టబడుతున్నటువంటి ప్రాకారము 52 రోజులలో పూర్తయింది. రీబిల్డ్ అనేటువంటి మరలా కట్టబడడానికి ఎవరైతే ప్రేరేపించబడి జీవితాల్లో ఉన్నటువంటి చెత్త అంతా తీసివేసి పడగొట్టబడినటువంటి ఇటుకలు ఎవరైతే మళ్ళా బలముగా కట్టుకోవడానికి తీర్మానం చేసుకున్నారో వారందరూ దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నిజమా? హల్లెలూయా అని చెప్పారు కదా, నిజమా అని అడుగుతున్నా. మరలా కట్టుకోవడానికి మీరందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారా? దానికి స్తోత్రం. మరి పని ప్రారంభించారా? ఇంటికి వెళ్ళగానే మొదట ఎక్కడి నుంచి ప్రారంభించారు? రీబిల్డ్ ఎక్కడి నుంచి ప్రారంభించారు? మీ హృదయంలో నుండా, మీ ఇంట్లో ఉన్నటువంటి చెత్త చెదారం పెరిగిపోయినటువంటి స్థితులన్నింటినీ శుభ్రం చేయడం ద్వారానా? ఎప్పటి నుంచో పెండింగ్లో పడి ఉన్న వాటిని పూర్తి చేయడం ద్వారా? ఏదైనా ఒకటి పని శ్రీకారం చుట్టారా? మరి ఎందుకు అల్లల్లో చెప్తున్నారు? పని ప్రారంభించారా? పని ప్రారంభించిన వారు ఇప్పుడు చెప్పండి, దేని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు కొంచెం సగం తగ్గిపోయినాయి. దేని స్తోత్రం. ఈ రోజు నుంచి అన్న పని ప్రారంభించండి. రీబిల్డ్ అవ్వడానికి, మరలా కట్టబడడానికి. దేవుడు ఆధ్యాత్మిక జీవితానికి 52 రోజులు గడువు ఇచ్చాడు. నెల మీద 22 రోజులు గడువుగా తీసుకోండి. 52 రోజులు గడువుగా నీ జీవితానికి దేవుడు ఇస్తున్నటువంటి సమయం అనుకునే ఈ 52 రోజుల రాబోయే కాలంలో, భవిష్యత్ కాలంలో నీ జీవితం అద్భుతంగా మార్చబడడానికి మరి ఒక నిర్ణయం ఇప్పుడే ఈ రోజునే తీసుకోవాలని నేను ఆశపడుతున్నా. ఎందుకంటే రీబిల్డ్ అయినటువంటి జీవితాల్లో ఉండే ఆశీర్వాదాలు ఎలాగుంటాయి గత వారం నేను చెప్పడం జరిగింది. రీబిల్డ్ అయినటువంటి జీవితాల్లో ఉండే ఆశీర్వాదాలు ఎలాగుంటాయండి? ఎలాగుంటాయి? విత్తువాడు వెనకాల ఎవడొస్తాడు? కోయివాడు వస్తాడు. విత్తనాలు పట్టుకుని ఎవరు వెళ్తుంటే వాడు వెనకాల ఎవడొస్తాడు? ద్రాక్ష తోట, ద్రాక్ష పళ్ళను తొక్కేవాడు వస్తాడు. అంటే ప్రతి ద్రాక్ష తీగ యొక్క ఫలము మీరు తింటారు. ప్రతి ద్రాక్ష పండు యొక్క రసము మీరు త్రాగుతారు. ఈ విధంగా మరలా కట్టబడేవాడు అలాంటి సమృద్ధికరమైనటువంటి ఆశీర్వాదంతో నింపబడతాడని, అలాంటి ఆశీర్వాదములు వారి జీవితాల్లో సమృద్ధికరంగా ఇవ్వబడతాయని నేను చెప్పుకొచ్చాను. అది రీబిల్డ్. ఈ రోజున రీస్టోరేషన్ అంటే పునరుద్ధరణ, నిబంధన పునరుద్ధరణ. ప్రియ సహోదరుడా, రీబిల్డ్ మరలా కట్టబడిన జీవితాల్లో ఫలములు భుజిస్తావు. ఫలముల యొక్క సారము, అందులో ఉన్నటువంటి స్థితి సమృద్ధిగా నువ్వు పానము చేయగలుగుతావు. భూమి పంట ఆ ఫలమును నువ్వు ఆశీర్వాదంగా స్వీకరించగలుగుతావు. ఒకటేమిటి, అన్ని ఆశీర్వాదాలు కూడా మరలా కట్టబడిన జీవితాల్లో సమృద్ధికరంగా ఇవ్వబడతాయి. అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. అయితే వచ్చినటువంటి ప్రాబ్లం వల్ల ఇక్కడే, ఎందుకని మనం సంతోషిస్తూ ఉంటాం, బహు సంతోషం పుడతా ఉంటుంది. తిని సంతోషిస్తుంటాం, సుఖమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటాం, బ్రతుకంతా కూడా హాయిగా అనిపిస్తూ ఉంటుంది. ద ప్రాబ్లం వల్ల ఎక్కడ వచ్చింది? ఎప్పుడైతే ఈ స్థితి మనలోకి వస్తుందో
మనం మర్చిపోతాం ఏమిటంటే నిబంధనను మర్చిపోతాం, అంటే వాక్యమును మర్చిపోతాం, దేవుణ్ణి మర్చిపోతాం. ప్రియ సహోదరుడా, రీబిల్డ్ చేయబడినటువంటి జీవితాల్లో ఈ మాట నా మాట కాదు, ఇది దేవుని మాట. దేవుని యొక్క భయం ఏమిటంటే, మీరు మూవీస్లో చూస్తూ ఉంటారు, ఒక్కసారిగా ఇలా చక్రం తిప్పుతాడు, అంటే వెనక్కి వెళ్ళంటారు ఒకసారి అన్నట్టు, అంటే గతించిన దాన్ని చూపించడానికి ఇలా చక్రాల కింద తిప్పుతాయి. మన మస్కిటో కాయిల్ టైప్లో చక్రం తిప్పుతాడు, అంటే ఎక్కడికి వెళ్ళమని, వెనక్కి వెళ్ళమని. సో దేవుడికి భయం ఉంది, వెనక్కి వెళ్ళాడు. ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే మరి పరిస్థితులు ఏమీ కూడా దేవుడు అనుకున్నంతగా జరగలేదు. మరలా కట్టబడినటువంటి జీవితాల్లో మరి అలాంటి నిబంధన నియమము మళ్ళా కొనసాగుతుందని ఏమన్నా ఆశ దేవునికి ఉందా అంటే, ఆశ అయితే ఉంది, నమ్మకం అయితే లేదు. ఆశ వేరు, నమ్మకం వేరు. ఆశ అందరికీ ఉండొచ్చు, నమ్మకమే ఉండదు. అవునండి కదా? ప్రియ సహోదరుడా, మరలా కట్టబడుట ఇప్పుడు వరకు జరిగింది, పునరుద్ధరణ ఇక నుంచి జరగాలి. మరలా కట్టబడడానికి మేమందరం ఇష్టపడుతున్నామని దేవునికి స్తోత్రం చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పునరుద్ధరణ జరగాలని, ఆ పునరుద్ధరణ జరిగినప్పుడే నువ్వు రీబిల్డ్ అయిన దానికి ఒక సంపూర్ణమైనటువంటి అందము, ఆశీర్వాదం అనేది దొరుకుతాయి. నిబంధన మందసము ఫిలిస్తీన్ల దేశంలో ఉంటే దాన్ని మళ్ళా పునరుద్ధరించడానికి కోసం దావీదు దాన్ని యెరూషలేముకి మోసుకొని వచ్చాడు. యెరూషలేముకి అతడు సింహాసనం ఎక్కగానే మొట్టమొదటి చేసినటువంటి పని ఏమిటంటే, ఫిలిస్తీన్ల దేశంలో నుండి నిబంధనను తీసుకొచ్చి పునరుద్ధరణ. అతడు రీబిల్డ్ అవగానే మొదటి చేసిన పని ఏమిటంటే పునరుద్ధరణ. ఇది గత వారం 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం ద్వారా మనం చదువుకున్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈనాటి వాక్యము నెహెమీయా గ్రంథం 9వ అధ్యాయం 32వ వచనం. 9వ అధ్యాయం 32వ వచనం. చేసిన నిబంధనలో నిలుపుచు కృపచూపునట్టి మహాపరాక్రమశాలియు భయంకరుడు నాకు మా దేవా. అక్కడ అర్థం, చేసిన నిబంధనను నిలుపుచు కృపచూపునట్టి. ఈ మాట దేని గురించి చెప్పబడుతుందంటే, చేసిన నిబంధన కోసం చెప్పబడతాం. ఈ నిబంధనని ఆయన ఏం చేస్తుంటాడంటండి, నిలుపుచూ ఉంటాడట. అంటే ఎప్పుడూ కూడా నిబంధననే ప్రామాణికంగా పెడతా ఉంటాడు. నిలపడం అంటే ఆ నిబంధనకు అటు కానీ నిబంధనకు ఇటు కానీ పోవడానికి లేదు. నిబంధన ఎప్పుడు కూడా నిలపబడి అంటే అది స్థిరపరచబడి ఉంటారు. నిలుపుచూ కృప చూపిస్తూ ఉంటాడు బిడ్డల పట్ల, తన జనాంగం పట్ల, తన ప్రజల పట్ల ఎప్పుడు కూడా ఏం చూపిస్తాడండి, కృప చూపిస్తాడు. కృప అంటే కనికరమును, ఈ వలన కానిటువంటి అనేకమైన పనులు ఆయన కృపను బట్టి నువ్వు పొందుకుంటూ ఉంటావు. ఈ కృప నీకు ఎప్పుడు సమృద్ధిగానే ఇవ్వబడుతూ ఉంటారు, ఇందులో ఏ సందేహం లేదు. అయితే ఈ కృప చూపిస్తూనే ఆయన ఏం చేస్తుంటాడంటే పరాక్రమశాలిగాను భయంకరుడిగాను కనబడుతూ ఉంటాడు. పరాక్రమశాలిగాను భయంకర అంటే నీవు నిబంధనను కొనసాగించలేకపోయినా, నిబంధనలలో నువ్వు నిలిచి ఉండలేకపోయినా ఆయన ఎలా ఉంటాడంటే పరాక్రమశాలిగాను ఇంకను భయంకరుడిగాను ఉంటాడు. నువ్వు నిబంధనలో ఉన్నంత కాలం ఆయన కృప చూపిస్తూనే ఉంటాడు, కృప చూపిస్తూనే ఉంటాడు. అబ్రహాము కల్దీల దేశము నుండి బయలుదేరాడు. ఎక్కడి వరకు వచ్చాడండి, హారాను వరకు వచ్చాడు. హారాను మట్టుకు వచ్చాడు, ఆగిపోయాడు. అక్కడ సుఖ నివాసం ఏర్పరచుకున్నాడు, గుడారంలో ఏర్పరచుకున్నాడు, తన కుటుంబంతో సమృద్ధి కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఏం మర్చిపోయాడండి, ప్రయాణం మర్చిపోయాడు, లక్ష్యం మర్చిపోయాడు, దేవుడిచ్చినటువంటి వాగ్దాన భూమికి వెళ్ళాల్సినటువంటి సంగతి మర్చిపోయాడు. కాబట్టి అబ్రహాముని మరలా నీ ప్రయాణమును కొనసాగించు అని అబ్రహాముని తట్టి లేపాడు. లేపినప్పుడు హారాను నుండి అబ్రహాము బయలుదేరాడు అక్కడికంటే కానానికి. అబ్రహాము కానానికి బయలుదేరుతున్నప్పుడు అబ్రహాము హారానులో ఉన్నటువంటి యావదాస్తిని
తను కలిగి ఉన్నటువంటి పరివారం అంతటిని కట్టుకుని కానాను దేశానికి పోయాడు. కానాను దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ అబ్రహాము యొక్క పేరు మరి స్థిరపరచబడినటువంటి క్రమంలో మనం కనబడుతూ ఉంటుంది. అబ్రహాము దీవించబడినటువంటి స్థితి మనకు కనబడుతుంది. కానీ అబ్రహాం అక్కడికి వెళ్ళేటప్పటికీ అక్కడ ఏం లేదని చెప్పానంటే పాదము మోపడానికి కూడా అతనికి ఏం లేదంటే అక్కడ స్వాస్థ్యములో. అలాంటి స్థితిలో అబ్రహాము మరి కానాను చేరుకున్నాడు. కాబట్టి ఇలాంటి అబ్రహాముని దేవుడు ఎంచుకున్నాడు. దేనికోసం ఎంచుకున్నాడో తెలుసా? చదువుదాం. 9:8. అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి. ఏంటండి దేని కొంచెం అబ్రహాం ఎంచుకున్నాడండి? నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి. అబ్రహాముని ఎంచుకోవడానికి గల కారణం ఏమిటంటే అతడు నమ్మకమైన మనసు గలవాడని. ఇతడు నమ్మితే నా మాట ప్రకారం చేస్తాడు. యావదాస్తిని విడిచిపెట్టి సుఖ సౌఖ్యాలను విడిచిపెట్టి స్వాస్థ్యము అడుగంతా కూడా పాదమంతా కూడా లేనటువంటి ఆ నేలకు పొమ్మంటే నా మాటను బట్టి పోవడానికి ఇతడు సంసిద్ధుడు. కాబట్టి ఇతడు ఎవరంటే నమ్మకమైన మనసు కలిగిన వాడు. 7వ వచనం. దేవా యెహోవా అబ్రహామును ఏర్పరచుకుని కల్దీయుల ఊరు అను స్థలము నుండి యువతలకు అతను రప్పించి అతనికి అబ్రహాము అని పేరు పెట్టిన వాడవో నీవే. అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి అతనితో ఏం చేశాడండి? నిబంధన చేసిన వాడవో నీవే. ఏమైంది? అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి దేవుడు అతనికి ఏం చేసేటండి? నిబంధన చేసిన వాడవ నీవే. ఇది ఈనాటి వాక్యం. అబ్రహాము నమ్మకమైన మనసు గలవాడు. రీబిల్డ్ అయినటువంటి తన జనము చక్కగా ప్రాకారాలు 52 రోజుల్లో పూర్తి చేయబడ్డాయి. పూర్తి చేయబడినటువంటి జీవితాలకి ప్రాకారాల్లో నిర్మించబడినటువంటి క్రమంలో ఆశీర్వాదం వెనకాల ఆశీర్వాదం వస్తోంది. అయితే దేవునికి ఉన్న భయం ఏమిటంటే నేను చేసిన నిబంధన ఏమైపోతాం? ఆ నిబంధన నిలిచి ఉండాలి కదా. ఆ నిబంధన ఇప్పటి వరకు ఈ జనులలో లేకపోవడాన్ని బట్టే కదా వీరు చెల్లాచెదరు చేయబడ్డారు. ఇప్పుడు ఈ నిబంధన నిలపాలంటే నేను ఏం చేయాలా? ఈ నిబంధన ఎక్కడ ఇవ్వబడిందండి? అబ్రహాముకి ఇవ్వబడింది. ఎక్కడ ఇవ్వబడిందండి? అబ్రహాముకి ఇవ్వబడింది. ఎక్కడి నుంచి? కల్దీయుల దేశంలో నుండి కానానికి బయలుదేరినప్పుడు అతడి పేరుని అబ్రహాముగా మార్చి అతడికి ఒక నిబంధననిచ్చాడు. ఎందుకని ఇచ్చాడండి? నమ్మకమైన మనసు గలవాడు కాబట్టి. అంటే దేవుడు ఏదైతే చేయమంటాడో దాన్ని చేయడానికి ఎప్పుడు కూడా సంసిద్ధత కలిగిన వాడుగా అబ్రహాం ఉంటాడు కాబట్టి. నమ్మకమైన మనసు అంటే అది సాకులు చెప్పే మనసు కాదు, వ్యతిరేకించే మనసు కాదు, విభేదించే మనసు కాదు, దేవుని యొక్క చిత్తమునకు వ్యతిరేకంగా నడుచుకునే మనసు కాదు. దేవుడికి అనుకూలమైన మనసు నమ్మకమైన మనసుగా పిలువబడతాది. అతడితో చేసినటువంటి నిబంధన సీనాయి పర్వతం దగ్గరకు వచ్చేటప్పటికి మోసే ద్వారా ధర్మశాస్త్రంగా మార్చబడింది. నిజమే. ఎలా మార్చబడిందండి? అబ్రహాం దగ్గర ఉన్నప్పుడు నిబంధన మాత్రమే ఉంది, ధర్మశాస్త్రం లేదు. మళ్ళా చెప్తాను. అబ్రహాం దగ్గరకు ఉన్నప్పటికీ కేవలము దేవుడు అబ్రహాంతో నిబంధన మాత్రమే చేశాడు. ఏంట నిబంధన? ఇలాగుండాలా, అలాగుండాలా, ఇది నీతి, అది ధర్మం, ఇది ప్రేమ, ఇది త్యాగం, ఇది స్నేహం, ఇది అన్యోన్యత, నీ వారి పట్ల నువ్వు కనపరవలసిన కనికరం ఇది, చూపించవలసిన ప్రేమ ఇది, నీ తోటి వారి పట్ల నువ్వు ఈ విధమైన బాధ్యత కలిగి ఉండాలి. ఈ నిబంధన యొక్క నీబా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటారు వాటి. మోసే దగ్గరకు వచ్చేటప్పటికి 13వ వచనం 1వ అధ్యాయం, సీనాయి పర్వతం మీదకి దిగివచ్చి ఆకాశం నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరమైన కట్టడలను, ధర్మములను నువ్వు
అబ్రహాముకి ఇవ్వబడినటువంటి నిబంధన ఇక్కడ ఏమైందంటే ధర్మశాస్త్రంగా మార్చబడింది. అది మోసే ద్వారా సీనాయి పర్వతం మీద ధర్మశాస్త్రంగా ముద్రించబడినటువంటి పలకల మాదిరిగా తన జనులకు ఆయన ఇస్తూ ఉన్నాడు. నిబంధన కాస్త ఏమైందంటే ధర్మశాస్త్రంగా మార్చబడింది. ఈ ధర్మశాస్త్రంలో 4 ప్రాముఖ్యమైన అంశాలు దాగున్నాయి. నీతియుక్తమైన విధులు బాబు, అమ్మా, సత్యమైన ఆజ్ఞలు ఉన్నాయి బాబు, మేలుకరమైన కట్టడలు ఉన్నాయమ్మా, నువ్వు చేయవలసిన ధర్మములు అందులో దాగి ఉన్నాయమ్మా. అబ్రహాముకు చేసిన నిబంధన మోసే దగ్గరకు వచ్చినప్పటికి ఏమైందంటే ధర్మశాస్త్రంగా మార్చబడింది. ధర్మశాస్త్రంగా మార్చబడింది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ధర్మశాస్త్రంగా మార్చబడడానికి ముందు తన జనులను ఆయన ఏ విధంగా నడిపించాడో 11వ వచనంలో చూస్తే, నీ జనుల ఎదుట నీవు సముద్రమును విభాగించినందున వారు సముద్రం మధ్య పొడి నేలను నడిచిరి. ఒకడు లోతు నీటి రాయి వేసినట్లు వారిని తరిమిన వారిని అగాధ జలంలో నువ్వు పడవేసితివి. ఇదియుగాక పగటి కాలమందు మేఘస్తంభములో ఉండిన వాడవు, రాత్రి కాలమందు వారు వెళ్ళవలసిన మార్గమును వెలిగించుటగా అగ్నిస్తంభంలో ఉండిన వాడవను అయి ఉండి వారిని తోడుకుని పోడితివి. తన జనులను ఆయన ఎలా నడిపించాడో పై వచనాలు రాయబడింది. అలా నడిపించినటువంటి దేవుడైనటువంటి యెహోవా మోసే ద్వారా నీతియుక్తమైనటువంటి విధులతో కూడి, సత్యమైనటువంటి ఆజ్ఞలతో కూడి, మేలుకరమైనటువంటి కట్టడలు కలిగినటువంటి ధర్మములతో కూడినటువంటి ధర్మశాస్త్రపు పలకల్ని మోషేకి దేవుడిచ్చాడు. ఈ మందసములో ఉండేటువంటి పలకలు ఇవే. ఏ మందసములో? దావీదు గుడారములో ఉన్నటువంటి మందసములో ఉన్నటువంటి పలకలు ఇవే. దావీదు గుడారం ఏర్పరిచాడు. దానికి ఒక ప్రత్యేకమైన స్థలం ఇచ్చి, ఆ ప్రత్యేకమైనటువంటి స్థలంలో గుడారములు వేసి, టెంట్లు వేసి, మీటింగ్ పాయింట్, దేవునితో కలుసుకునే స్థలం అది. ఆ స్థలములో మందసాన్ని స్థిరపరిచాడు. ఈ మందసములు ఏముంటాయని చెప్పనండి? ధర్మశాస్త్రపు పలకలు ఉంటాయి. ఈ ధర్మశాస్త్రములో ఉన్నటువంటి పలకలు ఏమిటంటే ఈ 4 నీతియుక్తమైన విధులు. నువ్వు చేసే విధులన్నీ కూడా ఎలా ఉండాలంటే నీతియుక్తంగా త్రాసులో వేసినట్టుగా ఉండాలండి. త్రాసులో వేసినట్టుగా ఉండాలి నీ విధులు. సత్యమైన ఆజ్ఞలు ఎలా ఉండాలండి? త్రాసులో వేసినట్టుగా నువ్వు పాటించగలగాల. మేలుకరమైన కట్టడలు, మేలు చేసే కట్టడలు నువ్వు పాటించగలగాల. ధర్మములను ఆచరించగలగాల. ఇది నిబంధనలో దాగి ఉన్నటువంటి మూల సూత్రాలు. నిబంధనలో దాగి ఉన్నటువంటి మూల సూత్రాలు. ప్రియ సహోదరుడా, సహోదరి, అబ్రహాముతో చేసిన నిబంధన, అబ్రహాముతో ఏం చేశాడండి నిబంధన? అతడి యొక్క నమ్మకమైన మనసును బట్టి నిబంధన చేశాడు. ఈ నిబంధన మోసే కాలం వచ్చేటప్పటికి అది ధర్మశాస్త్రంగా మార్చబడి 4 ప్రాముఖ్యమైనటువంటి అంశాలతో అది విభాగించబడింది. ప్రియ సహోదరుడా, సహోదరి, దానితో పాటు చాలా ప్రాముఖ్యమైన మాట ఇంకోటి రాయబడింది 14వ వచనంలో. వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఆచరింప ఆజ్ఞాపించి నీ దాసుడైన మోసే ద్వారా ఆజ్ఞలను కట్టడలను. మళ్ళా చదవండి మాట. క్లియర్? అండర్స్టాండ్? ఏంటిది అండర్స్టాండ్ అయింది? నిబంధన ధర్మశాస్త్రంగా మార్చబడిందని అర్థమవుతే చాలు. ఇక్కడ నిబంధన ధర్మశాస్త్రంగా మార్చబడింది. ఇప్పుడు 4 పాయింట్లు చెప్పాను. 4 పాయింట్లు చెప్పండి. టక టక టక. నీతియుక్తమైన ఇదిలో, సత్యమైన కట్టడలో, మేలుకరమైన కట్టడలో, ధర్మములో. 14వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది ఆ నిబంధనలో లేదా ధర్మశాస్త్రంలో దాగి ఉన్నటువంటి ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే
ధర్మశాస్త్రమును వారికి నియమించాడు కదా. చూడండి 14వ వచనం, వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఆచరింప ఆజ్ఞాపించి. దిస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఈ అబ్రాహాముకి ఇచ్చినటువంటి నిబంధనలో చాలా ఇంపార్టెంట్ మాట ఇది. ప్రియ సహోదరుడా సహోదరి, కోవెనెంట్ ఆఫ్ అబ్రహాం ఇప్పుడు ధర్మశాస్త్రంగా మార్చబడింది. ధర్మశాస్త్రంలో 4 ప్రాముఖ్యమైన మాటలతో పాటు ఐదవ ఇంపార్టెంట్ మాట ఏమిటంటే పరిశుద్ధమైనటువంటి విశ్రాంతి దినమును ఆచరింప ఆజ్ఞాపించాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. అందుకని దేవుని సన్నిధికి మనం రాగలుగుతున్నాం. ఎవడైతే రీబిల్డ్ అవుతూ ఉంటాడో వాడు ఖచ్చితంగా విశ్రాంతి దినమును ఆచరించాలి. ఇది ఆజ్ఞ. ఇది ఏమి మా యొక్క వేడుకలు కాదు, మా విజ్ఞాపనలు కాదు. రెండురా బాబు ఆదివారం గుడికి రెండురా నాయన అని బతిమాలుకోవడానికి ఏమైనా మేము భిక్షగలమా? ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ఆదివారం గుడికి రెండమ్మా అని ఎందుకని అభ్యర్థిస్తున్నాం? మేమేమన్నా మీ నుంచి ఆశిస్తున్నామా? కానే కాదు, ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ప్రియ సహోదరుడా సహోదరి, అందుకనే ఆజ్ఞను అతిక్రమించడం ఏమవుతుందండి? పాపం అవుతుంది. ఆ పాపములు నువ్వు పడకూడదని బ్రతిమాలుతున్నాను దేవుని యొక్క సేవకుడిగా. ఆ పాపములను కొట్టుకుపోకూడదని రండి బాబు ఆదివారం గుడికి రండి నాయనా అని అభ్యర్థిస్తున్నాం. ఎందుకంటే ఆ పాపములను నువ్వు కొట్టుకుపోకూడదు. పాపం వలన వచ్చే జీతము మరణం. ఆ మరణములో నువ్వు నశించిపోకూడదని దేవుని యొక్క ఆజ్ఞను పదే 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 గుర్తు చేస్తూ ఉన్నా. ఈ నిబంధన పునరుద్ధరణలో నీ జీవితం మరలా కట్టబడితే గనక ఈ నిబంధన పునరుద్ధరణ నీ జీవితంలో ఖచ్చితంగా జరగాలి. ఖచ్చితంగా జరుగుతుందో జరగదో అని దేవుడైనటువంటి యెహోవా భయపడుతూ ఉన్నాడు. అందుకనే ఈ ప్రస్తావన మళ్ళా తీసుకుని వస్తూ ఉన్నాడు. ఏం జరగాల? నిబంధన యొక్క పునరుద్ధరణ జరగాల. ఈ నిబంధన పునరుద్ధరణలో నీవు నీతియుక్తమైన విధులు పాటించాలా, సత్యమైన ఆజ్ఞలు కలిగి ఉండాలా, మేలుకరమైన కట్టడలను అవలంబించాలా, ధర్మములను చేయగలగాల. అన్నిటికీ మించి పరిశుద్ధమైన విశ్రాంతి దినమును అంతే పరిశుద్ధంగా నువ్వు ఆచరించగలగాల. ప్రియ సహోదరుడా, అప్పుడు అది రీబిల్డ్ నిజముగా జరుగుతున్నదని చెప్పడానికి సాదృశ్యత. రీబిల్డ్ జరిగింది అనడానికి సాంకేతికత, గుర్తు. ప్రియ సహోదరుడా సహోదరి, ధర్మశాస్త్రమును నువ్వు ఆచరించేవాడుగుంటే, నిబంధనను ఆచరించేవాడుగుంటే నువ్వు ఖచ్చితంగా ఎక్కడ ఉండాలండి? విశ్రాంతి దినమున దేవుని సన్నిధిలో నువ్వు గడపాల. హల్లెలూయా. ప్రియ సహోదరుడా సహోదరి, దేవునికి భయం ఉంది. నిబంధన పునరుద్ధరణ అంటే నీతియుక్తమైన విధులు ఆచరించండి, సత్యమైన ఆజ్ఞలు ఆచరించండి, మేలుకరమైన కట్టడలను పాటించాలి, ధర్మం ఆచరించాలి. ధర్మం, ఇందులో ధర్మం ఉందా లేదా అన్న ఆలోచన చేసే ప్రతి పనిలో కూడా ధర్మమును ఆచరించగలిగి ఉండాలి. ఈ 4 చేస్తూ 5వది ఏం చేయాలంటే విశ్రాంతి దినమును పరిశుద్ధంగా నువ్వు ఆచరించాలి. ఈ రీబిల్డ్ అయినటువంటి వారు ఇప్పుడు ఏమవుతారంటే జీవితంలో సమృద్ధికరమైన పరిస్థితి ఉంటుంది కదా, అన్నీ కూడా సమృద్ధిగా దొరుకుతూ ఉంటాయి కదా. కాబట్టి ప్రాణము తిని సుఖించి ఎలా ఉంటుందండి? మీరు చెప్పాలి. ఆ ప్రాణమా తినుము సుఖించుము అన్నట్టుగానే ఉంటుంది. 16వ వచనం 9వ అధ్యాయం. అయితే వారును మా పితరులను గర్వించి లోబడనొల్లక నీ ఆజ్ఞలకు చెవియొగ్గలేదు. చక్కటి నిబంధన ఇచ్చాడు, ధర్మశాస్త్రంగా మార్చాడు. దానిలో పరిశుద్ధ విశ్రాంతి దినమును ఆచరించమన్నాడు. ఇవన్నీ చక్కగా దేవుడు ఒక నిబంధనవలని వారికి ఇస్తే వారు ఏం చేశారటండి? గర్వించారు,
లోబడలేదు, ఆజ్ఞలకు వారు చెవి ఎక్కలేదు. 17వ వచనం దగ్గరకు వచ్చినప్పుడు వారు విధేయులగుటకు మనసు లేని వారే. చదవరు, ఎందుకని ఇవి చేసేవన్నీ మనమే, అందుకని మనం చేసి మనమే చదివితే బాగోదు కదా, అందుకని చదవరు. చదవండి గట్టిగా. వారు విధేయులగుటకు మనసు లేని వారే, తమ మధ్య నువ్వు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తమ మనసును కఠినపరుచుకుని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకుని నీ మీద ఏం చేశారండి? తిరుగుబాటు చేసిరి. అయితే నువ్వు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయావాత్సల్యత గలవాడను, శాంతమును బహు కృపయు గలవాడనండి వారిని వాళ్ళు విసర్జించారు, కానీ ఈయన విసర్జించలేదు. వీరికి ఒక చక్కటి నిబంధన చేశాడు. అబ్రహాము యొక్క నమ్మకమైన మనసుని బట్టి నిబంధన చేశాడు. అయితే వీరేమయ్యారంటే లోబడలేదు, చెవి యొగ్గలేదు. మరి ప్రియ సహోదరుడా సహోదరి, చెవి యొగ్గడానికి మనకి అంగీకారము ఉండదు. ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడు ఎప్పుడు ఎన్నడూ మూయి జాలని 2 చెవులు ఇచ్చాడు మనిషికి. దాన్ని మూయగలమా? మూయలేం. దానికి ఏమైనా మూసేటటువంటి రెప్పలు ఉన్నాయా? కళ్ళుకున్నట్టు, నోటుకున్నట్టు ఏమైనా రెప్పలు ఉన్నాయా? ఇస్ ఆల్వేజ్ ఓపెన్, ఆల్వేజ్ ఓపెన్, ఎప్పుడు ఓపెన్ అయి ఉంటాయి. దాని అర్థం ఏంటంటే ఎప్పుడు కూడా నువ్వు వింటూ ఉండాలా, ఎప్పుడు కూడా వింటూ ఉండాలి. ఏమి వినాలా? ఏం వినాలా? ఆ పాట కాదు, ఈ పాట కాదు, ఏం వినాలా? దేవునికి మాట వినాలని. అందుకనే వాక్యం చలవిస్తూ ఉంటుంది ఏంటంటే, వినగల చెవిగలవాడు వినుగాక. దేవుని యొక్క మాట ఎవడు వింటాడంటే, వినగలిగినటువంటి చెవులు గలవాడు మాత్రమే దేవుని మాట వినగలుగుతాడు. ఇక అది కానివాడు ఎవడంటే చెవిటివాడు. అది కాకుండా చెవులు వినేటటువంటి స్వభావనే కలిగి ఉంటాయి, కానీ దేవుని మాట కాకుండా ఏ మాట విన్నను వాడు ఎవడంటే చెవిటివాడు. కాబట్టి చెవిటి స్వభావం కలిగిన వాడు ఏంటంటే, లోకములో ఏం జరుగుతుంది, బయట ఏం జరుగుతుంది, ఆ పాట ఏంటి, ఈ పాట ఏంటి, చిక్రీ చిక్రీ ఇంటాడు. కానీ వినగల చెవిగలవాడు ఏం చేస్తాడంటే దేవుని యొక్క మాట, దేవుని యొక్క స్వరము వింటాడు. ప్రియ సహోదరుడా సహోదరి, వాక్యం సెలవిస్తుంది, నీ 2 చెవులు ఎప్పుడు కూడా తెరిచే ఉంటాయి. ఎందుకంటే అది వినడానికి, వినగలిగే స్థితి నువ్వు కలిగి ఉండడానికి. ఏం వినాలా? దేవుని యొక్క వాక్యం వినాలా. నువ్వేం చేస్తున్నావు? విననొల్లకపోయారు. విధేయులకు వాళ్ళు ఏం చేయలేదటండి, మనసు నిలపలేదట. వారి మధ్యన చేసినటువంటి అద్భుతాలని, ఏంటి అద్భుతాలు? ద వండర్ఫుల్ మిరాకిల్స్ ఆర్ హ్యాపెన్. ఏంటవి? ఎర్ర సముద్రం ఏమైపోయిందండి? ఎండినటువంటి నేలగా మార్చబడింది. పగలు నడవడానికి మేఘస్తంభము, నీడగా ఉండడానికి మేఘస్తంభాన్ని ఇచ్చాడు. రాత్రి నడవడానికి ఏమిచ్చాడండి? అగ్నిస్తంభాన్ని ఇచ్చాడు. వారి యొక్క బట్ట మాసిపోలేదు, వారి యొక్క చెప్పులు వారు తెగిపోలేదు. వాట్ వండర్ఫుల్ అండి. ఇన్ని అద్భుతాలు, ఇన్ని మిరాకిల్స్ చూసినటువంటి యొక్క హృదయం ఏమైందంటే మదమెక్కింది, మనసు లేని వారు అయిపోయారు. విధేయులకు వారు ఏం చూపించలేదండి, మనసు చూపించలేక, అద్భుతాలను జ్ఞాపం చేసుకోనలేక తమ మనసును ఏం చేశారట? కఠినపరుచుకుని, మేము ఎక్కడి నుంచి వచ్చామో ఆ బానిసత్వంలోనికి మళ్ళీ పోతాం, మాకు ఒక నాయకుడు కావాలి, మాకు అధికారి కావాలి, మాకు ఒక ఆఫీసర్ కావాలని ఇలాంటి స్వభావంతో తిరుగుబాటు చేసినటువంటి మనుషులుగా ఏం చేశారంటే దేవునికి బాధ కలిగించారు. దేవునికి బాధ కలిగించారు. ప్రియ సహోదరుడా సహోదరి, దానికి గల కారణం ఏంటి? 25వ వచనం చదువుదాం. అదో అధ్యాయం. వారు ప్రాకారములు గల పట్టణములను, ఫలవంతమైన భూమిని స్వాధీనపరుచుకుని పక్షులమైన సకలమైన అక్కడ ఆపండమ్మా. ఏంటంటే వీళ్ళందరూ తిని తృప్తి పొంది, తర్వాత పాయింట్ అందరూ చదవండి. మదించి
ఏం చేశారట? తిని తృప్తి చెందడం వల్ల ఏమవుతుందంటే మదింపు, కఠినమైన హృదయము, ఒక విధమైనటువంటి ఆవరపాటు, నిర్లక్ష్యము, అజాగ్రత్త మదించి ఏం చేశారంటే అండి, నీ మహోపకారమును బట్టి బహుగా సంతోషించిరి. ఆయనను ఎస్ ప్రియ సోదరుడా, చూడండి ఎలా తింటున్నాడు ఇక్కడ పని ఇదే. తిని సుఖించినటువంటి స్థితి. మీరు రీబిల్డ్ అయ్యారు. దేవుడు మళ్ళీ మేము యొక్క ప్రాకారాలు కట్టి మేము మీకు గౌరవాన్ని, మీకు కీర్తిని, మీ జీవితాలకు ఒక ఉన్నతమైనటువంటి స్థాయిని, ఉన్నతమైనటువంటి స్థితిని తీసుకురావడం అనేది దేవుని యొక్క ఉద్దేశము. అందుకే సామాన్యుడైనటువంటి నెహెమీయాని నిలబెట్టి ప్రాకారములు కట్టి దానికి గుమ్మములు ఏర్పరిచి 52 రోజుల్లో మిరాకిల్ని ఏర్పరిచి మీ జీవితాలకు ఒక అందమైనటువంటి పునర్నిర్మాణము జరిగితే, పునరుద్ధరణ చేయడానికి నీ మనసు ఎలాగుంటుందంటే, ఈ సౌఖ్యాలన్నీ అనుభవించి తిని తృప్తి పొంది సంతోషించి నీ హృదయం ఏమవుతుందంటే మదించినటువంటి స్థితిలో వెళ్ళి మహోపకారములన్నిటిని బట్టి నువ్వు సంతోషిస్తావు. కానీ అవిధేయతను బట్టి నువ్వేమవుతావు అంటే తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రమును లక్ష్య పెట్టక త్రోసివేసి నీ తట్టు తిరగవల్లని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకేం చేశారండి? బహుగా. చెప్తా ఉన్నాను కదా, ఈ వాక్యము మీకు ఒక ప్రవక్తగా, ఒక సేవకుడిగా, కాపరిగా ఈ వాక్యాన్ని మీకు చెప్తూ ఉన్నాను. మీరేం చేస్తుంటారు? నన్ను చంపేస్తారు, నా మనసును చంపేస్తారు, నా పరిచర్యని చంపేస్తారు, నా ఆత్మను చంపేస్తారు, నేను కలిగి ఉన్నటువంటి ఆత్మ అభిషేకాన్ని చంపేస్తారు, నా ఆవేశమును చంపేస్తారు. దేన్ని బట్టి? మదమెక్కినటువంటి మీ మనసును బట్టి, కఠినమైన మీ మనసును బట్టి తిని తృప్తి చెందుతుంటారు. కానీ చెప్పినటువంటి ప్రవక్తలు ఏం చేశారండి? లిసన్ మీ వెరీ కేర్ఫుల్లీ. ఈ స్లైడ్స్ నేను ఫస్ట్ టైం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఒక ఇది ఉంటుంది కదా, దాంట్లో చూద్దామని చెప్పి ఒక్కొక్క స్లైడ్ అందులో నేను టైప్ చేస్తుంటే వారు చక్కగా తెలుగులో టైప్ చేస్తుంటే కూడా చక్కగా డిజైన్ చేసేస్తా ఉంది. ఇది సరిపోద్దా, ఇంకా కావాలా, కలర్ మార్చాలా, ఇంకేమైనా చేయాలా, ఇలాగంటది. అయితే నేను ఒకటి చెప్పాను, ప్రవక్తలను చంపుట అనేటువంటి బైబిల్ ఇమేజ్ ఒకటి కావాలని నేను టైప్ చేసి పెట్టాను. సీట్ వెరీ కేర్ఫుల్. ప్రవక్తలను చంపుట బైబిల్ ఇమేజ్ అని ఒకటి పెట్టాను. అయితే అదేమిచ్చిందో తెలుసా? ఆ రకమైన ఇమేజ్ నేను క్రియేట్ చేయలేను. ప్రవక్తలు ప్రధాన మతాల్లో పూజనీయులు, వారిని హింసించే చంపే దృశ్యాలు మతపరమైన వ్యక్తులను అవమానించినట్లు అవుతుంది. అలాంటి కంటెంట్ను నేను తయారు చేయనని ఎవరు చెప్పారో తెలుసా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తా ఉంది. నీకేమైంది బుద్ధి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తోంది ఏంటంటే ప్రవక్తలను హింసించేటటువంటి కంటెంట్ నేను తయారు చేయలేను. ప్రాణము లేని, జీవము లేని నువ్వు ఏదైతే నువ్వు ఫీడ్ చేస్తావో దాన్ని బట్టి ఫీడ్బ్యాక్ ఇచ్చేటటువంటి ఒక టెక్నాలజీ చెప్తుంది ఏంటంటే ప్రవక్తను నేను హింసించే చిత్రాలను నేను రూపొందించలేను, కంటెంట్ నేను ఇవ్వలేను. కానీ నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఒక సేవకుడి మాట గంభీరమైన మాటగా నీకు ఇవ్వబడుతుంటాయి. ఒక సేవకుడి మాట నీకు వాక్యంగా అందించబడుతుంటాయి. ఒక సేవకుడి మాట నిన్ను తీర్చిదిద్దడానికి కోసం తయారు చేయబడుతుంటుంది. ఒక సేవకుడి మాట నేను మందలించి, గద్దించి, నేను హెచ్చరించి ఒక దీవెనకరమైన బ్రతుకులోనికి నేను నడిపించడం కోసం వస్తుంటే నువ్వు సేవకుడిని ఏం చేస్తావు తెలుసా? చంపేస్తుంటావు. బుద్ధి లేనటువంటి ఆ హీనమైనటువంటి స్వభావాన్ని బట్టి. మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొన్నంత కనీస జ్ఞానం కూడా నీకు లేదు. బైబిల్లోని ప్రవక్తల కథలో వారు ఎదుర్కొన్న సవాళ్ళు లేదా చారిత్రక సందర్భం గురించి సమాచారం కావాలంటే ఏం చేయగలను? చెప్పగలను. ఇంకా వేరే ఏదైనా బైబిల్కి సంబంధించిన ఇమేజ్ కావాలంటే అడగండి. ఇంకో స్లైడ్ ఎలాంటిది ఉంటుంది చూడండి. మోసే సినాయి కొండ మీద చేసినటువంటి ఆ ప్రయాస గురించి స్లైడ్ తయారు చేయమంటే తయారు చేస్తా. కావాలంటే మీరు వెళ్ళిన తర్వాత మీకుందిగా, మీ మొబైల్లో ఉంటుంది చూడండి. కావాలంటే మోసే స్ట్రగుల్ అయినటువంటి ఆ పర్వతం మీద స్ట్రగుల్ అయినటువంటి ఆ సన్నివేశాన్ని కావాలంటే నేను ఇమేజ్గా చేసిస్తా, కంటెంట్గా చేసిస్తా. లేకుంటే ప్రవక్తలు ఇర్మియా లాంటి వారు, ఏలియా లాంటి వారు, ఎగ్జాక్ట్గా అదే వర్డ్స్ లాంటి వారు ప్రయాసపడి ఏ విధంగా అయితే ప్రజల కోసం నిలబడ్డారో అలాంటి కంటెంట్ తయారు చేసి ఇస్తా. బట్ వారిని చంపారు అనేటువంటి కంటెంట్ మాత్రం నేను ఇవ్వలేను. బికాస్ వారిని హింసించుట ఏమని రాయబడిందండి? వారిని హింసించుట సెలెక్ట్ పెట్టిన మళ్ళా
ప్రియ సహోదరుడా సహోదరి, ఈ జనులు మదమెక్కి ఏం చేస్తారండి? తిని తృప్తి పొంది సంతోషిస్తారు. కానీ అవిధేయులు ఏంటి? ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తారట? లక్ష్య పెట్టగా త్రోసివేస్తారు. త్రోసివేయడం అంటే పక్కన పడేయడం. దృశ్యాలు మతపరమైన వ్యక్తులను అవమానించినట్లు అవుతుంది కాబట్టి అది ఉంచిన మతపరమైనవి అవమానించినట్లు అవుతుంది కాబట్టి అలాంటి కంటెంట్ని నేను తయారు చేయలేను. కనీసం అరే చిత్రం చూపించరని ఆయన ప్రవక్తలను చంపిన చిత్రం చూపించరంటే యాక్సెప్ట్ చేయలేదు. అంటే ఎంత గౌరవిస్తుందో చూడండి ప్రవక్తల యొక్క జీవితానికి, ప్రవక్తల యొక్క బ్రతుకికి అది ఎంత విలువ కడుతుందో చూడండి. ప్రియ సహోదరుడా సహోదరి, నీ జీవితంలో నిబంధన పునరుద్ధరణ జరగాలి అని ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పటి వరకు నీ జీవితంలో నిబంధన పునరుద్ధరణ జరగలేదు. ధర్మశాస్త్రపు నియమావళి, ధర్మశాస్త్రపు విధులు, ధర్మశాస్త్రపు లక్ష్యాలు, ధర్మశాస్త్రపు ధర్మములు, ధర్మశాస్త్రపు కట్టడలు నీ జీవితంలో ఎన్నడైనా ఎప్పుడైనా జరిగాయా? ప్రవచించేటటువంటి ప్రవక్తలను, బోధించే సేవకులను నువ్వేం చేస్తున్నావు? చంపేస్తున్నావు. వారి ఆత్మను చంపేస్తున్నావు, వారి ఆవేశాన్ని చంపేస్తున్నావు, వారికి ఉన్నటువంటి ఆవేదనను చంపేస్తున్నావు, వారికి ఉన్నటువంటి ఆత్మను, అభిషేకపు ఆత్మను చంపేస్తున్నావు. వారు హెచ్చరించి ఒక గంభీరమైనటువంటి స్వరముతో నిన్ను మరి తీర్చిదిద్దాలని వారు ప్రయత్నం చేస్తుంటుంటే నువ్వేం చేస్తున్నావు? ఏకున్న కనీస జ్ఞానం నీకు లేదే, ఒక టెక్నాలజీ ఉన్నటువంటి జ్ఞానం నీకు లేదే, వాటికి జీవం లేదు, ప్రాణం లేదు, ఏ విధమైనటువంటి మాట లేదు, వినగలిగే శక్తి వాటికి లేదు. ఆయనను ఎంత విజ్ఞత కలిగి ఉన్నాయి చూడండి. మరి నీ విషయం ఏమైందే? అందుకని దేవుడు భయపడుతున్నాడు. రే బాబు రండి రే, మీరందరూ రీబిల్డ్ అయిపోయింది కాబట్టి మీరందరూ కూడా రండి. ప్రాకారములు కట్టబడ్డాయి కాబట్టి మీరందరూ రండి. 52 రోజుల్లో చక్కగా నిర్మాణం జరిగిపోయింది కాబట్టి మీరందరూ రండి. మీ గౌరవం మళ్ళా తీసుకురాబడింది, మీ కీర్తి మళ్ళా తీసుకురాబడింది, మీ పంట మీకు ఫలం ఇవ్వబోతుంది, మీ ద్రాక్ష తోటలు మీకోసం పూయబోతూ ఉన్నాయి, వాటి యొక్క రసం మీరు తాగబోతున్నారు, వాటి యొక్క ఫలములు మీరు తినబోతూ ఉన్నారు. సమృద్ధిగా మీరు నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అన్నట్టుగా సంతోషించే పరిస్థితులు వచ్చాయి. అయితే జరగవలసింది చాలా ప్రాముఖ్యమైనది ఒకటి ఉంది. అదే నిబంధన పునరుద్ధరణ జరగాల. 8వ అధ్యాయం ప్రారంభ వచనం. 7వ నెల రాగా ఇశ్రాయేలీయులు తమ పట్టణంలో నివాసులై ఉండిరి. చూడండి, ఇక్కడ ప్రాకారములు కట్టబడ్డాయి, ఇక్కడ పునరుద్ధరణ జరగాల. ఏది? నిబంధన యొక్క పునరుద్ధరణ జరగాల. ఎజ్రా అనేటువంటి శాస్త్రి నిలబడ్డాడు. ఎజ్రాని శాస్త్రి నిలబడి అక్కడ పిలుస్తున్నాడు. ఎవరినంటే ఇలా చూడండి అమ్మ, ఎవరిని పిలుస్తున్నాడంటే 2 రకాలైనటువంటి మనుషులు పిలుస్తున్నాడు. ఒకడు 2వ వచనంలో ఉంటుంది. కాదు చదవండి. 7వ మాసము మొదటి దినమున చదవబడిన దానిని గ్రహింపగల శక్తిగల స్త్రీ పురుషులను కలిసిన సమాజమంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథము తీసుకుని వచ్చి, ఎజ్రా అనేటువంటి ఒక శాస్త్రి నిలబడుతున్నాడు. అతడు ఏం చేస్తున్నాడంటే ధర్మశాస్త్రాన్ని పట్టుకుని వచ్చాడు. ధర్మశాస్త్రాన్ని పట్టుకుని వచ్చి మరి చదివిన దానిని గ్రహించగలిగే తెలివిన్నటువంటి స్త్రీలందరూ కూడా రండిరా, తెలివినటువంటి పురుషులందరూ కూడా రండిరా. ఎక్కడ? నీటి గుమ్మము ఎదుట ఉన్నటువంటి మైదానములో. ఇది నీటి గుమ్మం, దీని ముందున్నది ఇది మైదానం. ఈ మైదానం ఎదుట ఒక ఎత్తైనటువంటి స్థలంలో ఇజ్రాయేలు నిలబడ్డాడు. ఇజ్రాయేలు నిలబడి చేతిలో ధర్మశాస్త్రాన్ని పట్టుకున్నాడు. ధర్మశాస్త్రం అంటే బైబుల్, ప్యూర్లీ బైబుల్ పట్టుకున్నాడు. ఇలా పట్టుకునే ఎవరిని పిలుస్తున్నాడండి? చదివిన దానిని వినగల శక్తి గల స్త్రీ పురుషులు కావాలా? ఎవరు కావాలండి? వాక్యం వినడానికే తెలివి కలిగిన వారు కావాలా? ఎవరండి? స్త్రీలరా మీరేమై ఉండాలా? తెలివి కలిగిన వారై ఉండాలా. పురుషులారా మీరేమై ఉండాలా? తెలివి గల వారై ఉండాలి. ఈ వాక్యం నేను మీకు చదివి వినిపిస్తున్నప్పుడు మీకు అర్థం చేసుకోగలిగే తెలివే మీకు ఉండాలి. లేకపోతే వాక్యం ఎప్పుడు ప్రారంభించబడిందో, ఎప్పుడు టైం అయిపోతుందో, ఎప్పుడు సమయం అయిపోద్దో, వీడు ఇంకా చెప్తానే ఉన్నాడు. ఈ రోజు నేను ఫంక్షన్ పెట్టి వెళ్ళాలనుకున్నాను, ఈ రోజు నేను ఏదో పెనుగు పెట్టుకున్నాను, వీడు ఇంకా వదులుతలేదు. నేను ఇది అయిపోయిన తర్వాత డ్యూటీకి వెళ్దాం అనుకున్నాను, వీడు ఇంకా వదులుతలేదు. ఇది అయిపోయిన తర్వాత
మా వాళ్ళందరినీ తీసుకుని సినిమాకు పోదాం అనుకున్నాను, ఇటు ఇంకా వదులుతలేదు, అక్కడ ఆల్రెడీ టిక్కెట్లు ఇచ్చేస్తున్నారు, ఇక్కడ నేను పేర్లు అయిపోయిన తర్వాత వెళ్తానేమో, ఇంకా నేను విశ్రాంతి అంటే ఇంటర్వెల్ వెళ్ళవలసి వస్తుందేమో. ఇలాంటి స్వభావము కలిగినటువంటి వారు దయచేసి వినడానికి రావద్దు. ఎవరు రావాలా? తెలివి కలిగే దేవుని యొక్క వాక్యము వినాలని ఆసక్తి కలిగిన వారు ఇక్కడ రమ్మని ఎవరు పిలుస్తున్నారంటే ఎజ్రా పిలుస్తూ ఉన్నాడు. చదువుదాం. నీటి గుమ్మము ఎదుటనున్న మైదానంలో మొదటిది ఏంటంటే చదవబడిన దాన్ని గ్రహింపగలగా శక్తి ఉన్నటువంటి స్త్రీలు పురుషులు కావాలా. రెండవది వినడానికి తెలియగలిగినటువంటి స్త్రీ పురుషులు కావాలా. వినడానికి తెలివి ఉండాలా. అరే పాస్టర్ ఏదో నోటికి వచ్చింది చెప్పేసే పాస్టర్ కాదు. అలా చెప్పాలనుకుంటే ఇందాక నా ధర్మశాస్త్రంలో 4 నిబంధనలు 4 విషయాలు ఉన్నాయి. 1 విధులు, 2 ఆజ్ఞలు, 3 కట్టడలు, 4 ధర్మములు, 5వది ఆదివారం. అందరూ ఆదివారంకి వచ్చేంటారో దేవుని స్తోత్రం అని చెప్పేసి పంపించేయచ్చు. మీకు పంపించేయచ్చా? ప్రియ సహోదరుడా సహోదరి, నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వాక్యము తెలివిగా వినాలా, జ్ఞానముతో వినాలా. చదివిన దానిని నువ్వు అర్థం చేసుకోగలిగే శక్తి నీకు ఉండాలా. గ్రహింపు నీ హృదయంలోకి గ్రహింపు రావాలా. అలాంటి మనసు ఉంటేనే దేవుని సన్నిధికి రండి. ఎందుకంటే ఇక్కడ చదవబడేది దేవుని యొక్క ధర్మశాస్త్రం మాత్రమే. నా సొంత మాటలు కానే కాదు. ప్రియ సహోదరుడా సహోదరి, వారందరూ కూడా ఏం చేశారంట? ధర్మశాస్త్రాన్ని శ్రద్ధగా విన్నారట. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తెలుసా? ఉదయము నుండి మధ్యాహ్నం వరకు సుమారు 6 గంటలు. గంట అయినప్పటికీ గడియారం చూసుకునేటువంటి మనుషులున్నంత కాలము నేను వాక్యం చెప్పలే. అర్థమవుతుందా? అరగంట అయినప్పటికీ ఓహో అరగంట అయిపోయింది, ఇంకొక అరగంటే కదా. నువ్వు వాక్యములో లీనమై వాక్యం వినడానికి మనసు నిలుపు. నీకేమనిపిస్తుంది తెలుసా? అప్పుడే గంట అయిపోయిందా అనిపిస్తుంది. అలా కాకుండా గ్రహింపు లేకుండా, వినడానికి మనసు లేకుండా, వినడానికి జ్ఞానం నిలపకుండా, ఏదో వచ్చామో ఏదో వెళ్ళిపోయామో అన్నట్టుగా ఉంటే అరగంట అయిపోయింది ఇంక ఎప్పుడు వదులుతాడు అన్నట్టుగా ఉంటుంది. ప్రియ సహోదరుడా సహోదరి, వెరీ కేర్ఫుల్లీ ఎప్పుడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వెరీ కేర్ఫుల్గా ఉండాలి. జ్ఞానంతో వినాలా, వివేకంతో వినాలా, తెలివితో వినాలా. ఇక్కడ చెప్పబడుతున్న మాట సినిమా కథ కాదు, లేదా నేను చదువుకున్నప్పుడు నా పాఠ్యపుస్తకాలు కాదు. ఇక్కడ చెప్పబడుతున్న మాట సాక్షాత్తు అబ్రహాముకి ఇచ్చినటువంటి నిబంధన, మోషేతో స్థిరపరచబడినటువంటి ధర్మశాస్త్రము ఇక్కడ ప్రతిరోజు నీ కొరకు బోధించబడుతోంది. ఓ తెలివి కలిగినటువంటి స్త్రీ పురుషులారా, మీ తెలివితో వాక్యము వినండి. జ్ఞానము కలిగినటువంటి స్త్రీ పురుషులారా, జ్ఞానముతో వాక్యం వినండి. ఎప్పటి నుంచి అప్పటి వరకు? ఉదయం నుండి మధ్యాహ్నం వరకు. అక్కడితో అయిపోలా. ఆ తర్వాత రోజుని 4 భాగాలుగా విభాగించి, ఎన్ని భాగాలు? 4 భాగాలుగా విభజించారు. 24 గంటలని 4 భాగాలుగా విభజిస్తే ఎన్ని భాగాలండి? మొదటి భాగము 6 గంటలు. ఈ 6 గంటలు ఏం చేయాలా? ధర్మశాస్త్రమును వినాలా. ధర్మశాస్త్రమును వినాలా. చదువుతూ ఉంటుంటే వినాలా, దాన్ని గ్రహించాలా, దానిలో ఆంతర్యం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేయాలా. ఎవరెవరండి? స్త్రీ పురుషులందరూ కూడా. అక్కమా, అన్నయ్య, మీకోసమే మీరు తెలివి వాక్యంలో పెట్టాలా, శ్రద్ధ వాక్యంలో పెట్టాలా. మీ శ్రద్ధ ఎక్కడ ఉంటుందో తెలుసా? వీడు ఎక్కడదో ఏం తప్పు చెప్తాడో దాన్ని పట్టుకుందామని చూస్తాడు. ఎక్కడ ఈ ఫ్లోలో నేను ఏదైనా పొరపాటుని ఒక రెఫరెన్స్ తప్పు చెప్పాను అనుకోండి, ఆ రెఫరెన్స్ పట్టుకుంటారు. అక్కడ ఇలా లేదు కదండి. కమాన్ బుల్షిట్. నీకెంత వాక్యమో దైవావేశంతో చెప్పబడుతుంటుంటే అందులో ఉన్న అంతర్యం నీకు కనబడతలేదా? ప్రియ సహోదరుడు ఆ సహోదరి, ఏమి వెతుకుతాం అనుకుంటున్నావో, ఏమి నువ్వు దానిలో ఉన్నటువంటి తప్పులు పట్టుకుందాం అనుకుంటున్నావు, దేనిని ఎత్తు చూపిద్దాం అనుకుంటున్నావు, దేనిని నువ్వు వక్రీకరిద్దాం అనుకుంటున్నావు, దేనిని బట్టి నువ్వు సంఘమును విడిద్దాం అనుకుంటున్నావు.
ప్రియ సహోదరుడా, సహోదరి, ఇది దైవావేశము చేత కట్టబడుతున్న సంఘం. ప్రియ సహోదరుడా, సహోదరి, తన జనులను ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన ఉద్దేశించినటువంటి ఏర్పరచుకున్నటువంటి జనులు మాత్రమే అక్కడ ఉంటారు. అంతకు మించి అతీతమైనది ఏది కూడా ఆయన సంఘములో జాలదు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ పునరుద్ధరణ, నీ వాక్యమైనటువంటి పునరుద్ధరణ ఈ జీవితంలో ఈ రోజు నువ్వు ప్రారంభించగలిగితే రీబిల్డ్ అయిన దానికి అర్థము ఇంకా పరమార్థము ఉంటుంది. ధర్మశాస్త్రాన్ని లక్ష్య పెట్టక దాన్ని త్రోసివేసి ప్రకటన చేసిన వాడిని, నాలాంటి వాడిని చంపేసి, ఎవడో ఎక్కడో మచ్చుకొకడు దొరుకుతాడమ్మా నాలాంటి వాడిని కూడా మీరు చంపేస్తే, వాడిని కూడా మీరు అనిచేస్తే, వాడు ఇంకా అరే పలానోడు చచ్చిపోయాడు అంటే ఇంక మనమేమి ఉంటామరా బాబు అనేటువంటి భయంతో మిగిలిన వారందరూ కూడా చెట్టుకో పుట్టకో పారిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎక్కడో ఒకడు ఆనిముత్యము లాంటి ఒక సేవకుడు పనిచేస్తుంటాడమ్మా, వాడిని చంపేయకండి దయచేసి. ఏమీ ఆశించకుండా మీకోసం నిస్వార్థంగా పనిచేస్తుంటాడమ్మా, అతన్ని దయచేసి మీరు నిరుత్సాహపరచకండి అమ్మా. ఇక్కడ ఆవేశంతో చెప్పబడుతుంది ఒక్కడో కోసమే కాదు, ఇక్కడ ఆవేశంతో చెప్పబడుతుంది. యూట్యూబ్ ద్వారా అనేక వందల మంది చూస్తూ ఉన్నారు, ఫేస్బుక్ ద్వారా అనేక వేల మందికి వెళ్తా ఉంది, ఇన్స్టాగ్రామ్ ద్వారా అనేక మందికి వెళ్తా ఉంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంతమంది చూస్తూ ఇంతమంది దీనిని ఆదరించాలనే ఉద్దేశంతో ఈ వాక్యాలు చెప్తున్నామమ్మా. కాబట్టి నీ కోసమని నీవు భావిస్తే మంచిదే, కానీ వక్రీకరించాలనుకుంటే ప్రియ సహోదరుడా, సహోదరి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కున్న కనీస జ్ఞానం నీకు లేదు, కనీస బుద్ధి నీకు లేదు. దేవుని యొక్క జనాంగముగా, దేవుని యొక్క జాతిగానే పిలువబడుతున్నావు. కానీ నువ్వు ఎప్పుడు కూడా వక్రీకరించి, ఎప్పుడు తప్పులు వెతికేటటువంటి ఒక స్వభావమే నీలో ఎప్పుడు నిలుపుకుని ఉంటున్నావంటే దాని గురించి ఒక్కసారి ఆలోచించు. దేవుడు మరలా నీకు అవకాశం ఇస్తున్నాడు. ఆయన మహా ఉపకారం ఏముంది? 29వ వచనం నుండి చూస్తే కనుక 9వ అధ్యాయం చూడండి, నీ ఆజ్ఞలను విధులను ఒకడు ఆచరించిన ఎడల వాడు ఏమవుతాడటండి? బ్రతుకుతాడంటమ్మా. 30వ వచనం, నీవు అనేక సంవత్సరములు వారిని ఓర్చి, నేనైతే 12 సంవత్సరాల నుంచి ఓర్చుతూనే ఉన్నాను. నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మచేత వారి మీద ఏం చేసావట? సాక్ష్యము పలికితివి, కానీ వారు ఏం చేశారంట? వినకపోయారంటక్క. కాగా నీవు ఆయా దేశంలో ఉన్న జనుల చేతికి వారిని అప్పగించితివే. అందుకనే దేవుడు ఏం చేశాడంటే నష్టపరిచాడు, చల్లా చెదర చేశాడు. పడిపోయినటువంటి స్థితిలోనికి ప్రాకారములను, పట్టణాలను ఆయన పాడి చేసినటువంటి స్థితి కనబడతా ఉంది. ఎందుకని? ఆజ్ఞలను విధులను మనము ఆచరించకపోవడం వలన, ఆచరించడానికి మనసు నిలపకపోవడం వలన, అనుసరించి నడుచుకోవడానికి మనము ఇష్టత చూపించకపోవడం వలన, సాక్ష్యము మనము స్థిరపరచుకోకపోవడం వలన, ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన ఏం చేశాడంట చూడండి. ఇప్పుడు అంటాడు 33వ వచనంలో, ఎందుకు శ్రమలు అవుతున్నాయి మీకు తెలుసా అంటున్నాడు. మా మీదకి వచ్చిన శ్రమలన్నిటినీ చూడగా యు ఆర్ ద రైటియస్ పర్సన్. మా మీదకి ఏదైతే శ్రమలు వస్తున్నాయో, ఎందుకు ఆశీర్వాదం దూరం అయిపోతుందో, ఎందుకు మేము అనుకున్నది జరగట్లేదో, ఎందుకు మా దరిద్రం ఇంకా ఇలాగ వెంటాడుతోంది, కారణం ఏమిటంటే నువ్వు అవలంబిస్తున్నటువంటి విధి విధానాలే, నువ్వు కనపరుస్తున్నటువంటి నీ నీచమైన బుద్ధే, నీ తెలివి లేనితనమే, విజ్ఞత లేనటువంటి స్వభావమే. ప్రియ సహోదరుడా, దాదే నీ యొక్క లేమికి కారణమై ఉన్నది. నీ కలిమి నీకు కావాలి అంటే ఆజ్ఞను అవలంబించి చూడు, నీ కలిమి నీ చేతిలో ఉంటుంది. ఇలాగ శ్రమలు అనుభవించడానికి, శ్రమలు కలగడానికి ఆయన ఏమై ఉన్నాడట? న్యాయస్థుడై ఉన్నాడు. ఈజ్ ద రైటియస్ మ్యాన్. అని దేన్ని బట్టిస్తాడండి? నీ బుద్ధిని బట్టిస్తాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ బుద్ధిని బట్టి ఇస్తాడు. ఇక్కడ నీ కోసం ఏం చెప్పబడుతుందో తెలుసా? తాత్పర్యం చెప్పబడుతుంది. 8వ అధ్యాయం 9వ వచనం, తాత్పర్యములను అని రాయబడి ఉంటుంది, చదవండి. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథము మాటలు విని ఏడవ మొదలెట్టగా అధికారైన నెహెమయాయో, యాజకుడును, శాస్త్రిని యెజ్రాయను జనులను బోధించి లేవీలను, మీరు దుఃఖపడవద్దు, ఏడవద్దు, ఈ దినమున మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పరే.
వారు తిట్లను పదండి, క్రొవ్విన మాంసం భక్షించుడి, మధురమైన దాని పానము చేయడి. ప్రియ సహోదరుడా, సహోదరి, 8వ వచనం, ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టంగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. మాట్లాగిపోయినాయా? దేవుని స్తోత్రం. సైలెంట్ అయిపోయారా? దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏం చెప్పబడుతుందండి? స్పష్టముగా చదివి వినిపించి బాగా గ్రహించడం కోసం దాని అర్థం చెప్పబడుతుంది. అర్థం చెప్పబడుతుంటే జనులందరంట ధర్మశాస్త్రపు గ్రంథపు మాటలు విన్నారంట. వినే ఏం చేస్తారట? అందరూ వచ్చిందో నాకు దేని స్తోత్రం. ఏం చేస్తున్నారట? అరే వీళ్ళు నా కోసమే చేస్తున్నారు, ఏడడం మొదలు పెడుతున్నారు. ఇంకేం చేస్తున్నారట? దుఃఖిస్తూ ఉన్నారట. నా వైపు చూడండి అమ్మ. ఏదైనా ఒకటి హెచ్చరించే ఒక మాట చెప్పానా మొహంలో స్పష్టంగా కనబడిపోద్ది. ఏంటది? ఏడుపు ముఖం. ముఖంలో స్పష్టంగా కనబడిపోతుంది. ఏంటి తెలుసా? దుఃఖ ముఖం. నేనేం చెప్తున్నాను? ఇది చదివి అర్థం చెప్తున్నాను. నేనేం చెప్తున్నాను? దీని తాత్పర్యం చెప్తున్నాను. 7వ వచనంలో ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యమును తెలియజెప్పిరి. ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యాన్ని తెలియజెప్తూ ఉంటాను నేను. ఇది చెప్పేటప్పటికి మన మొక్కలు ఏమైపోతుంటాయి? రిస్టోరేషన్ జరగాల, పునర్నిర్మాణం జరగాల, పునరుద్ధరణ జరగాల. వాక్యం అనే జీవితంలో పునరుద్ధరణ జరగాల. ఏటి మన నాగరాజైనా ఇలాగ అయిపోయాడని మనం చెప్పాలా? అలా అవుతావా నాయన? అవుతావా? ఈ నన్ను పట్టుకున్నాడు ఏంటనుకుంటున్నాడు? అవుతాడు. దానికి సాక్ష్యం నవీనే. కాబట్టి ఆడ అవ్వకపోయినా ఏం కావాలి. ఉత్తరబాద్ ఎవరు? రెండో రోజు వచ్చేటప్పటికి మళ్ళా ఏది? మొదటి రోజు అయిపోయింది, వాక్యము అయిపోయింది, వాక్య పరిచయం అయిపోయింది, భోజనాలు అయిపోయినాయి, ఏడుపులు పిడపలు అయిపోయినాయి. రెండో రోజు వచ్చింది. రెండో రోజు వచ్చినప్పటికి ఒక చక్కటి మాట కనబడుతుంది. ఏంటంటే పర్ణశాల పండుగ గురించి అక్కడ రాయబడింది. మోసే ఆచరించినటువంటి పర్ణశాల పండుగ గురించి చదువుతామా? 12వ వచనం చదువు. జనులు తమకు తెలియజేయబడిన మాటలన్నింటినీ గ్రహించి తినుటకును త్రాగుటకును, లేని వారికి ఫలాహారములను పంపించుటకును, సంభ్రమంగా ఉండుటకును ఎవరి ఇండ్లను వారు వెళ్ళిరి. 2వ దినము జనులందరి పెద్దలు, ప్రధానులైన వారును, యాజకులను, లేవీయులను ధర్మశాస్త్ర గ్రంథము మాటలు వినవలని శాస్త్రిని ఎజ్రా యొద్దకు కూడుకొచ్చినాడు. ఎంత ఇంట్రెస్ట్ ఉన్నది చూడండి. మనం ఒకరోజు వాకింగ్ చెప్తే 2 రోజులు రమ్మంటే రాము. మోషే పర్ణశాల పండుగ గురించి చెప్పాడు. పర్ణశాల పండుగ ఎలాగ ఆచరించాలో చెప్పాడు. కాబట్టి మనం ఏం చేద్దామంటే పర్ణశాల పండుగను ఆచరిద్దాం, పర్ణశాల పండుగను మనము కొనసాగిద్దాం, పర్ణశాల పండుగను మనము ఏర్పాటు చేసుకుందామని చెప్పి జనులందరూ కూడా పర్ణశాల పండుగను ఏర్పాటు చేసుకుని దాన్ని ఆచరించడం మొదలుపెట్టారు. పర్ణశాల పండుగ మనం ఏం చేస్తున్నామండి? కోతకాల పండుగను ఏర్పాటు చేస్తున్నాం. కోతకాల పండుగనే ఏర్పాటు చేస్తున్నాం లేదా? ఏర్పాటు చేసాం. అది కూడా వాక్యంలో నుంచి. వాక్యంలో లేని కానీ ఎప్పుడు మనము చెప్పే ప్రయత్నం చేయము. ఏదైనా ఒకటి చెప్తూ ఉన్నామంటే అది ఖచ్చితంగా వాక్యంలో ఉన్నదా లేదా అని పరిశీలన చేసుకుని ఆ పరిశీలనలో అది ఖచ్చితమైనదని రుజువుపరిచిన తర్వాత మాత్రమే వాక్యముగా విత్తుటకు మీ ముందు అభిషేక పూర్ణుడే నిలబడతాను. ఈ అభిషేకం నన్ను ఎలా నిలబడతాదో అది దేవునికి ఎరుక, నాకు తెలియదు. ఇక్కడ మిమ్మల్ని ఏ విధంగా నేను వాక్యము చేత నేను నడిపిస్తున్నా నాకు తెలియదు. అది ఎవరికి ఎరుకంటే దేవునికే ఎరుక. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎందుకంటే శనివారం ఆఫ్టర్నూన్ నుండి ఆదివారం సాయంత్రం వరకు నాలో ఉండే ఆత్మ నాది కాదు. దేవుని ఆత్మచేత బలముగా నింపబడి పనిచేస్తూ ఉంటాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. పర్ణశాల పండుగ అందరూ కూడా పర్ణశాల, మన కోతకాల పండుగలాగా అందరూ కూడా పర్ణశాల పండుగ ఆచరించడం మొదలుపెట్టారు. ఎలాగ ఆచరించాలో నియమ నిబంధనలు అక్కడ రాయబడ్డాయి. అవి దాని ప్రకారమే వారు ఆచరించారు. అయిపోయినాయి. 7 రోజుల ఉత్సవం అయిపోయింది. 7వ రోజు అయిపోయిన తర్వాత 8వ రోజు ఎలా కూడుకున్నారంట? చివరి భాగము 8వ దినమున వారు ఎలా కూడుకున్నారట? పరిశుద్ధ ఎలాగండి? ఓలివే సంఘముగా కూడుకున్నారు. పరిశుద్ధ సంఘం అంటే ఓలివే సంఘం అంటే మనమే, మనకు లాగే. అర్థమవుతుందా అక్క? ఓలివే సంఘం అంటే అన్నా అర్థమవుతుందా? ఓలివే సంఘం అంటే పరిశుద్ధ సంఘముగా. ఎప్పుడండి?
నిబంధనను పునరుద్ధరణ చేసుకుని దాని ప్రకారం వారు నడుచుకుంటూ దాన్ని ఆచరించి దానిని నిలబెట్టుకుంటూ నిలుపుతూ ఈ పర్ణశాల పండుగను ఆచరించే పర్ణశాల ఇమేజ్ నాకు ఇచ్చినటువంటి ఇమేజ్ చూపించాను. ఇలా ఉంటుందండి పర్ణశాల. ఆ వాక్యాన్ని మీరు చదివితే 15వ వచనం నుండి 18వ వచనం వరకు పర్ణశాల యొక్క వివరణ ఉంటుంది. దాన్ని వివరణ చూస్తే కనుక ఇలాగే కనబడుతూ ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరుడు సహోదరి, ఆ 8వ రోజున ఏం చేశారంటే సంఘముగా కూడుకొని ఉన్నారు. ఇప్పుడు మనం అందరం ఏమయ్యామండి? సంఘముగా కూడుకుని ఉన్నాం. ఏమి చేసండి? నిబంధనను పునరుద్ధరణ చేసుకుని చేతిలో బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. తెలివి కలిగి వాక్యం విన్న వారందరూ దీని స్తోత్రం చెప్దాం. జ్ఞానంతో వాక్యం విన్న వారందరూ దీని స్తోత్రం చెప్దాం. గ్రహించిన వారందరూ దీని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు ధర్మశాస్త్రం చేత పట్టుకుని వీళ్ళందరూ ఎలా కూడారట? సంఘముగా కూడారట. మనకలాగా కూడారట. ఈ పునరుద్ధరణ జరిగిన తర్వాత మనం ఏమవ్వాలండి? సంఘముగా కూడుకోవాలి. సంఘముగా కూడుకున్న తర్వాత మనం చేయవలసిన పనులు ఉన్నాయమ్మోయ్. అదే మొదటిది 9వ వచనం మొదటి వచనంలో ఉంటుంది, ఉపవాస దినములను ఆచరించాలా. ఓలేవే సంఘములో ఉపవాస దినాలు ఉన్నాయా లేదా? ఉన్నాయి. ఆచరించాల. ఉపవాస దినం అంటే దేవునికి దగ్గరగా ఉండడం. నువ్వు నీకు దగ్గరికి వెళ్ళమ్మా, నేను డ్యూటీకి పోతానంటే నువ్వు దేవుడికి దగ్గరగా ఉన్నట్టుగా. తినడం మానేసి డ్యూటీకి పోమంటాడు. డ్యూటీకి తినడం మానేసి ఉపవాసం ఉన్నట్టే పో అంటాడు. ఈడు పోయి మొత్తం ఊర్లో పడి చేయవలసిన పనులన్నీ చేసుకుని వస్తాడు. ఈడు ఉపవాసం ఉండటం. ఉపవాసం అంటే ఏంటంటే దేవునికి దగ్గరగా ఉండడం. నువ్వు చేస్తుంది ఏంటి? పొస్తుండడం వల్ల నీరసం వస్తుంది. ఏమొస్తుంది? దేవుడి దగ్గరికి రాడు. ఒకవేళ అలా చేసి మేము అది చేయమండి ఇది చేయమని కూడా దేవుని నీకు ధన్వరం అయినా మీకు ధన్వమ్మా. ఏది అది చేయము ఇది చేయమండి, ఏది ఉపవాసం ఉండము పొస్తూ ఉండము అని అనుకో, గొడవలేదు. ఇక మిమ్మల్ని చేయగలిగేది ఏముంది? ప్రియ సహోదరుడా సహోదరి, సంఘముగా కూడుకున్నప్పుడు ఖచ్చితంగా నువ్వేం చేయాలంటే ఉపవాస దినములను ఆచరించాలి. ప్రియ సహోదరుడా సహోదరి, తర్వాత నువ్వేం చేయాలా? ఉపవాస దినములను ఆచరించడమే కాదు. చూద్దాం అక్కడ రాయబడి 1/4 డే అని 3వ వచనంలో రాయబడింది. ఒక జాము సేపు తామున్న చోటనే నిలవబడి తమ దేవుడని యెహోవా ధర్మశాస్త్ర గ్రంథములు చదువచ్చు వచ్చిరి. ఒక జాము సేపు తమ పాపం ఒప్పుకొనొచ్చు దేవుడని యెహోవాకు నమస్కారం చేయొచ్చు వచ్చిరి. ఉపవాస దినమున ఏం చేయాలట? ఒక జాము. రోజులో ఒక జాము అంటే ఎన్ని రోజులండి? 1/4. 24 గంటలు 4వ భాగం అంటే ఎన్ని గంటలండి? 6 గంటలు. 6 గంటలు నువ్వేం చేయాలా? వాక్యము చదివి వింటూ ఉండాలా. ఏం చేయాలంటే ధర్మశాస్త్రం చదువుతూ వచ్చిరి. తాము ఉన్న చోటనే నిలబడి మీకు కుర్చీలేసి ఏసీలేసి కూర్చుంటారా బాబు అంటే రావట్లేదా? వాళ్ళు ఏం చేశారట? ఒక జాము నిలబడే ఉన్నారట. మనం ఏం చేస్తాం? కుర్చీలేసి కూర్చోమన్నా కానీ రాము, వచ్చి కూర్చోమన్నా ఏం చేస్తామండి? ఏసీ చల్లగా ఉంటుంది, మనకేమొస్తుంది? నేనేం చెప్పట్లేదు, మీరే చెప్పుకోండి. దేని స్తోత్రం. ఏమో వరలక్ష్మి గారు ఏది చెప్పారు? నిద్ర వస్తుందంట. దేని స్తోత్రం. సత్యం పలికినటువంటి వరలక్ష్మి గారు దేని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. లేదులే, దేవుని బిడ్డలు నిద్రపోరు. ఏమండి నిద్రపోతున్నారా? నిద్రపోతున్న వాళ్ళందరూ దేని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఆవిడ అన్నిటికీ ఎత్తేస్తుంది. అందుకే మెలకువండి. ఇప్పుడు ఎవరండి స్త్రీలు? ఎవరండి పురుషులు? తెలివి కలిగిన వారు దేవుని స్తోత్రం. ఇంకా గ్రహింపు కలిగిన వారు. ఇంకా ప్రియ సహోదరుడు వాక్యమును మరి జాగ్రత్తగా వింటున్నారని అర్థమవుతుంది. అందుకనే హల్లెలూయా అంటే ఎవరు కూడా హల్లెలూయా చెప్పలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పొచ్చు హల్లెలూయా. ఆ తర్వాత ఉపవాసాలు ఉండాలి. ఉపవాస దినములు ఆచరించాలి. ఆ తర్వాత స్తుతి జరగాల. 6వ వచనంలో స్తుతి కనబడుతుంది. ఆరాధన జరగాల. దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆరాధన జరగాల. ప్రియ సహోదరుడా సహోదరి, ఇవన్నీ కూడా ఏంటంటే నిబంధన పునరుద్ధరణలో ఏమంటే ఇవన్నీ కూడా భాగమండి. 9వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాట చూస్తే కనుక అక్కడ స్తుతి జరుగుతూ ఉంటుంది. చివరి భాగంలో సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామమును స్తుతింపబడును గాక. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉపవాసం ఉండడమే కాదు, దేవుడిని ఏం చేస్తున్నారంటే స్తుతిస్తూ ఉన్నారు. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం దగ్గరికి వచ్చినప్పటికీ వాళ్ళు ఏం చేశారంటే స్థిరమైనటువంటి నిబంధన చేసుకుని రాయించుకొనగా అయిపోవచ్చిందమ్మా ముగిస్తాను. ఇది చాలా ప్రాముఖ్యము.
ఈ ప్రాముఖ్యమైన మాట చెప్పేటప్పుడు దయచేసి నన్ను ఎవరు కూడా తప్పుగా అన్నిదా భావించవద్దు. వాక్యమును మాత్రమే నేను చెప్తూ ఉన్నాను. ఏం చెప్తున్నానండి? శ్రీని గారు ఏం చెప్తున్నాను? వాక్యమును మాత్రమే చెప్తున్నాను. ఇప్పుడు ఏం చేశారంటే, మేము ఒప్పుకొని చెప్పిన దానిని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకుని రాయించుకొనగా, వీళ్ళందరూ కూడా చెప్పబడినటువంటి ఎజ్రా ద్వారా చెప్పబడినటువంటి నెహెమీ ద్వారా చెప్పబడినటువంటి ప్రతి మాటను బట్టి ఏం చేసుకున్నారంటే ఒక స్థిరమైన నిబంధన చేసుకుని ఏం చేశారండి? స్థిరమైన నిబంధన చేసుకుని రాయించుకునగా మా ప్రధానులను, లేవీలను, యాజకులను దానికి ఏం చేశారండి? ముద్రలు వేశారే. దానికి ముద్రలు వేసిన వారు ఎవరనగా అని వివరణ ఇచ్చాడు. ఇప్పుడు ముద్రలు వేసిన వారు ఎవరనగా అక్కడ సంతకాలు పెట్టిన వాళ్ళందరూ ఒకసారి చూసుకోండి. అక్కడ ఎవరెవరు సంతకాలు పెట్టారు చూసుకోండి. అబ్బా మీ ముద్రలే, నేను ఎట్టింది కాదు. ఇక్కడ రాయబడింది ముద్రలు వేసిన వారు ఎవరనగా ఒక్కొక్కరి పేరు రాయబడతా వచ్చింది కదా. అలాగే ఇక్కడ నిబంధనలో సంతకం పెట్టిన వారు ఎంతమంది? ఎంతమంది? ప్రియ సహోదరుడా, సహోదరి, కొంచెం నొప్పిగా అనిపిస్తుంది కదా. సంతకం పెట్టారు, బాగానే ఉంది. ఇంకోటి చేశారండో నవీన్ గారు. ఏం చేశారు తెలుసా? 10వ అధ్యాయం 28వ వచనం. చివరి భాగం, మన ప్రభు అయిన యెహోవా నిబంధనలను కట్టడలను గట్టిగా చదవచ్చు. నోరు తెరవట్లేదమ్మా. ఆకలేస్తుందో లేకపోతే వాక్యం బట్టో లేకపోతే నీరసన బట్టో, ఎండాకాలం బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎలాగ ఉన్నదో తెలియదు, కానీ చదవచ్చమ్మ గట్టిగా. అది జ్యోతమ్మ గారు ఉన్నారా? దేవుని స్తోత్రం కలుగును గాక. ఏం చేశారట? తీనండి మీ బండారాలు. ఇవి మన బండారాలు. ఏం చేశారండి? సంతకాలు పెట్టి ముద్ర వేసేసారు. అంతే కదా, ప్రమాణం చేశారు లేదా? అలాగే అసలు మీ బతుకుల్లో అసలు ఒక పునరుద్ధరణ ఉంది. అసలు ఎలా బతికేస్తున్నారు అర్థం కాదు. దేన్ని బట్టి అండి? ఆయన కృపను బట్టి బతికేస్తున్నారు అక్కోయ్. ఆయన కృపను బట్టి జీవించేస్తున్నారు అక్కోయ్. శపథం పూని ప్రమాణం చేసి ముద్రేసేసారట. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, ఇప్పుడు చెప్పండి రా అమ్మాయిలు, మీ జీవితంలో పునరుద్ధరణ ఉందా? ఇక్కడ 7వ నెల వచ్చింది, మీకు 6వ నెల వచ్చింది 2026వ సంవత్సరంలో. సంవత్సరంలో సగభాగం అయిపోయింది. యువర్ లీడింగ్. మీరు చేసిన సంతకాలు, మీరు చేసినటువంటి ప్రమాణాలు, మీరు చేసిన శపథాలు, మీరు వేసిన ముద్రలో, ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు అందుకని భయమేసి వీళ్ళు మళ్ళా ఎలాగే చేస్తారా నాయనా అని ఆయనే నిబంధనను నిలుపుచు 9:32 కృప చూపడాన్ని బట్టి ఆయన పరాక్రమశాలిగాను భయంకరుగాను కనపరుచుకుంటున్నాడు. నిబంధన పునరుద్ధరణ జరగాల. రీబిల్డ్ అయినటువంటి జీవితాల్లో ఖచ్చితముగా నిబంధన పునరుద్ధరణ జరగాల. ఆశీర్వాదాలు నాకు కావాలి, పునరుద్ధరణ నాకు వద్దనుకుంటే నీకు నీ క్రైస్తవ్యానికి ఒక దండం, నీకు నీ తీర్మాన పత్రాలకు ఒక దండం, నీకు నీ శబ్దానికి ఒక దండం, నీకు నీ ప్రమాణానికి ఒక దండం. నువ్వు బతుకుతున్నావు పెంట మీద పంది బతుకుతావు, నువ్వు బతుకుతున్న మురుకువాడల కుక్కలు బతుకుతున్నాయి. మరి ఏంటి తేడా? విలువైన జీవితం పునరుద్ధరణ చేసుకోవడానికి దేవుడు మరొక అవకాశం ఇస్తున్నాడు.
నిబంధనను పునరుద్ధరణ చేసుకుని ఆయన విశ్రాంతి దినమును ఆచరించడానికి దేవుడు మరొక అవకాశం నీకు ఇస్తున్నాడు. పునరుద్ధరణ చేసుకుని ఆయన నిబంధనలో జీవించడానికి దేవుడు మరొక అవకాశం ఇస్తున్నాడు. స్థిరమైనటువంటి నిబంధన చేసుకోవడానికి దేవుడు ఆయన పిలుపునిస్తున్నాడు. నిబంధన మరలా నీవు శబదము పోని, అయా నా నిబంధనని నేను మళ్ళా పునరుద్ధరణ చేసుకుని నిబంధనలో జీవించడానికి నేను కంకణం కట్టుకుంటున్నానని ఈరోజు నువ్వు చెవులారా వింటున్నటువంటి వాక్యాన్ని బట్టి మనసారా నీ నోటితో నువ్వు చెప్పగలిగితే లేచి నిలబడు, లేచి నిలబడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రార్థన. అవును ప్రభువా, నా పునరుద్ధరణలో మనసారాన్ని సేవించేవాడుగుంటా, సాగిలపడి నమస్కరించేవాడుగుంటా. నిబంధన నుండి మేము ఎక్కడ మీరిపోతామో అని ఇదిగో నేను నీ కృపను చూపిస్తూ ఉన్నావు. మరలా కట్టబడిన నీ జనము నిబంధన నుండి ఎక్కడ వైదొలిగిపోతారో అని అబ్రహాముకు చేసిన నిబంధనను గుర్తు చేస్తూ ఉన్నావు. దానిని ధర్మశాస్త్రంగా ఏ విధంగా రూపొందించినవో దాన్ని గుర్తు చేస్తూ ఉన్నావు. ఆయనను వారి యొక్క అవిధేయత ఏమైనదో దానిని బట్టి భయపడుతూ ఉన్నావు. ఇదిగోనన్నా అలాగ మళ్ళా చేస్తారేమో అని ఎజ్రా ధర్మశాస్త్రం విప్పి ఉదయం నుండి మధ్యాహ్నం వరకు చదువుతూనే ఉన్నాడు. తెలివి గల వారి కొరకు వినిపిస్తూ ఉన్నాడు, గ్రహింపు కలిగిన వారి కొరకు వినిపిస్తూ ఉన్నాడు, జ్ఞానము కలిగిన వారి కొరకు వాక్యము చదవబడుతూనే ఉంది. ఈరోజు వాక్యము నీకోసమైతే నేను పునరుద్ధరణలోకి వస్తాను. నిబంధన నా జీవితంలో నేను పునరుద్ధరించుకుంటా. విశ్రాంతి దినమును నేను మానక నా జీవితంలో నేను కొనసాగిస్తా. సాగిలపడి నేను నమస్కరిస్తా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా అని ఎవరైతే నిబంధన చేసుకుంటున్నారో, ఎవరైతే తమ నిబంధనను పునరుద్ధరించుకుంటున్నారో వారిని రీబిల్డ్ ఆశీర్వాదములతో, మరలా కట్టబడిన జీవితపు ఆశీర్వాదములతో, దీవెనలతో నింపి పంపించండి. మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకున్నాయి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.